హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆరెంజ్ మర్మలేడ్, ఆరెంజ్ మురబ్బా, ఆరెంజ్ జామ్ ఇలా ఎలాగైనా పిలవచ్చు ఈ రెసిపీని. ఇది అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడకుండా మనము ఈ జామ్ని తయారు చేసుకున్నాము. ఇది మనము ప్రతిరోజు ఇంట్లో వాడేటటువంటి రెసిపీస్కి చాలా బాగా సూట్ అవుతుందండి. దీనికోసం అని చెప్పి నేను ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకున్నాను. ఈ ఫ్రెష్ ఆరెంజెస్ ఒక 1/2 కిలో దాకా తీసేసుకునేసి దీన్ని బాగా కడిగేసుకునేసి దీన్ని సన్నని ముక్కలుగా తరిగేసుకోవాలి. ఈ సన్నగా తరగటము చిన్న ముక్కలైనా అవ్వచ్చు, లేదు అంటే పొడవుగా అయినా కూడా తరుక్కోవచ్చు. ఈ విధంగా తరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసుకోండి. గింజలు ఉంటే మళ్ళీ మీకు చేదు అనేది వచ్చేస్తుంది. గింజలు లేకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను 2 విధాలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు ఫ్లేవర్ అనేది పంటి కింద పడుతూ అలాగే ఆ రుచికి చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా మొత్తం అన్నిటినీ కట్ చేసుకునేసి ఈ విధంగా ఒక గ్లాస్ బౌల్లో వేసేసుకునేసి దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత 1/2 కిలో ఆరెంజ్లో నాకు ఒక 5 దాకా వచ్చాయండి. అందులో 4 కట్ చేసుకునేసి ఒక ఆరెంజ్ని ఈ విధంగా జ్యూస్ తీసేసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ తొక్కను కూడా పడేయద్దండి. ఇందులో కూడా గింజలు తీసేసుకునేసి తర్వాత దీన్ని కూడా సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా ఎలాగైనా పర్లేదు, కాకపోతే సన్నగా అనేది కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకొని గ్లాస్ జార్లో పెట్టుకున్నాం కదా, దాని మీద వేసేసుకునేసి మనము ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ జ్యూస్ కూడా దీనిలో వేసేసుకునేసి 1/2 కిలో ఆరెంజెస్కి 250 గ్రాముల చక్కెర పడుతుంది. అది ఎప్పుడంటే నాకు ఈ ఆరెంజెస్ అనేది పెద్దగా పుల్లగా లేదు, అందువల్ల 250 గ్రాములు అయితే సరిపోయింది. ఒకవేళ ఆరెంజెస్ పుల్లగా కనుక ఉంటే మీకు అటు ఇటు చక్కెర చూసుకొని వేసుకోండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసామంటే ఈ ఆరెంజ్ జ్యూస్లో ఈ తొక్కల్లో బాగా కూడా చక్కెర నానిపోయి ఈ విధంగా మనకు లిక్విడ్ లాగా తయారవుతుంది. దీన్ని మనము ఒక బాండలిలోకి తీసేసుకునేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, తొక్కలతోటి వేస్తున్నాం కదా, ఇది మనకు చాలా చేదుగా ఉంటుందని. ఏం లేదండి, చేదు రాదు. మీకు ఉడికిపోయేసి మనం ఆరెంజ్ జ్యూస్ వేసాము, అలాగే ఇందులో చక్కెర కూడా వేసాం కదా, అందువల్ల ఆరెంజ్ న్యాచురల్ ఫ్లేవర్ అనేది మీకు లైట్గా అయితే ఉంటుంది, బట్ అది మనం తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే 30 నుంచి 45 నిమిషాల పాటు మీరు ఈ విధంగా కలుపుతూ ఉడకనిచ్చారంటే ఈ విధంగా తయారవుతుంది చిక్కగా. మరీ ఎక్కువసేపు చేసేసారంటే మీకు చాలా గట్టిగా అనేది జామ్ తయారవుతుంది. అలా కాకుండా నేను చూపిస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీతో ఉండేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది గట్టిపడిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి రావాలి. వేడివేడిగా ఉండేటప్పుడు నిల్వ చేసుకున్నారంటే మీకు త్వరగా చెడిపోతుంది. చూసారు కదా మనకు చల్లారిన తర్వాత ఇది ఎంత గట్టిపడిందో. అందువల్ల మీరు స్టవ్ మీద నుంచి తీసేటప్పుడు కొంచెం లిక్విడ్ ఫామ్గా ఉండేటట్టుగానే చూసేసుకోండి. అంతే అండి, మన మురబ్బా రెడీ అయిపోయింది. ఇది దాదాపుగా మీకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. బయటే మీకు దాదాపుగా 6 నుంచి 8 నెలల పాటు మీకు చక్కగా నిల్వ ఉంటుంది. ఇంట్లో మీరు బ్రెడ్కు కానీ, చపాతీకి కానీ, దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో మాక్టైల్స్ చేస్తున్నా, కాక్టైల్స్ చేస్తున్నా, ఆరెంజ్ షర్బతులు చేస్తున్నా, ఆరెంజ్ మిక్స్ చేయాలి అనేటప్పుడు ఈ మురబ్బాని మిక్స్ చేసామంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే ప్రతిరోజు మీకు వీలైనంతగా కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.